అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశామంటున్న అదనపు కలెక్టర్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతూ ఉంది. అయితే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని డాకూర్లోని పోలింగ్ కేంద్రాన్ని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఒకసారి మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుంది? ఎంతవరకు పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనబడుతుంది? సో ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఫేజ్ 2 ఎలక్షన్స్ మనము 10 మండల్స్లో మనం టేకప్ చేస్తున్నాము. సో మొత్తం 222 జీపీస్లో 1941 పోలింగ్ స్టేషన్స్లో వార్డ్స్లలో ఈ ఎన్నికలు మనకు జరుగుతూ ఉన్నాయి. సో అన్ని చోట్ల కూడా మనకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అండ్ అట్లాగే 11 o'clock టైం నాటికి 59.8% సుమారు 60% పోలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో ఉత్సాహంగా ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఓటింగ్ కార్యక్రమానికి వస్తున్నారు. సో ఎక్కడ ఇబ్బందులు ఓటర్లకి అండ్ అట్లాగే పోలింగ్ పార్టీస్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయపరుచుకుంటూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలలో కూడా వెబ్కాస్టింగ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు కూడా పోలీస్ మన డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తున్నాము. అక్కడ ఇష్యూ అయినా కానీ ఇమీడియట్గా అక్కడ పోలీస్ సిబ్బందిని ఏదైతే ఉందో అలర్ట్ చేసుకుంటూ సో అక్కడ ఎన్నికలు సజావుగా సాగేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకా మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 12 అవుతుంది. ఇంకొక 1 hour టైం ఉంది కాబట్టి సో మిగతా వాళ్ళకి అక్కడ ఎక్కడైతే మనకు పోలింగ్ శాతం అయ్యే విధంగా ఆల్మోస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మనకు ఫస్ట్ ఫేజ్లో మనకి ఆల్మోస్ట్ మనకు 85% అయింది. సో 84.87 అయింది. సో ఈ ఫేజ్లో కూడా అరౌండ్ మనకు 85 to 90 మధ్యలో క్రాస్ అవ్వడానికి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆ ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చిన్న తోపులాట్లు కానీ గొడవలు కానీ కొంచెం జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ ఎలాంటి పోలీసు శాఖ పరంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో అక్కడ ఆల్రెడీ ఇప్పుడు అంటే ఇంతకు చెప్పినట్టుగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలని ఆల్రెడీ మనము గుర్తించడం జరిగింది. సో 436 పోలింగ్ కేంద్రాలు మొత్తం 68 లొకేషన్స్లో ఇది చేయడం జరిగింది. సో అక్కడ ఎక్కడైనా ఇబ్బంది తలెత్తినట్లయితే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ SHO, అక్కడ ASI క్యాడర్ ఎవరైతే ఆఫీసర్ని డిప్లాయ్ చేశారో అక్కడ వాళ్ళకి ఇమీడియట్గా అలర్ట్ చేస్తున్నాము. అక్కడ ఇమీడియట్గా ఇష్యూ కాకుండా కూడా వాళ్ళకి నచ్చజెప్పి అక్కడ ఇష్యూ ఏముందో చూసి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి విడతలో 2 గంటలకైతే కౌంటింగ్ ప్రారంభం చాలా చోట్ల కాలేదు. దానిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ఈసారి ఏం చేస్తున్నాము అని అంటే మనకు 1 o'clock అయిపోయిన వెంటనే సో ఎవరైతే లాస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారో సో అలాంటి చోట్ల వాళ్ళందరికీ కూడా పోలింగ్ త్వరగా వాళ్ళకి పూర్తి చేసి, ఎందుకంటే మనకు 2 o'clock కమెన్స్మెంట్ చేయాలి కాబట్టి సో అక్కడ ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక ROస్కి డైరెక్ట్గా మన డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి కమ్యూనికేట్ చేస్తున్నాము. సో ఎంపీ పంచాయత్ సెక్రటరీస్ తోటి డైరెక్ట్గా కంట్రోల్ రూమ్ నుంచి ఇంటరాక్ట్ అవుతూ ఎక్కడైతే మన కమెన్స్మెంట్ 2 o'clock కమెన్స్మెంట్ అయ్యే విధంగానే ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఎప్పుడు ఈ పోలింగ్ అవ్వచ్చు, అలాగే కౌంటింగ్ ఎప్పటి వరకు అవుతుందని మీరు ఆశిస్తున్నారు? సో మనకు ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా మనకు 2 to 5 మధ్యలో మనకి ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవ్వాలి. సో ఎక్కడైతే మనకు ఓటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ కొంచెం ఇంకొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. సో సుమారుగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బిట్వీన్ 6 to 7 మనము ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసే విధంగా అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ 5 నుంచి 6 గంటల సమయం వరకు అయితే మాత్రం ఈ కౌంటింగ్ లెక్కింపు ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసే విధంగా అధికారులంతా సన్నద్ధమై ఉన్నారు. ఎక్కడ కూడా గొడవలు జరగకుండా పోలీసు యంత్రాంగంతో మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం సమన్వయం పరుచుకుంటూ సర్వం సిద్ధమైనట్టు కూడా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ATV న్యూస్, సంగారెడ్డి జిల్లా జోగిపేట డాకూర్ నుంచి.